బ్రేకింగ్ న్యూస్ భూతాన్ భూముల వ్యవహారం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాయకులు మెడకు చుట్టుకుంటున్నాయి. తెలంగాణలో సంచలనం సృష్టించిన భూతాన్ భూములు అవకతవకలపై ఈడీ ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను మరోసారి విచారించింది. విచారణలో అమోయ్ కుమార్ గత ప్రభుత్వ హయాంలో కీలక నేతల పేర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈడీ వారికి సైతం త్వరలోనే నోటీసులు ఇచ్చి విచారించనున్నట్లు తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో 42 ఎకరాల భూతాన్ భూముల నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారనే ప్రధాన ఆరోపణలపై ఈడీ విచారిస్తుంది. ఇందులో భాగంగా అప్పటి కలెక్టర్ అమోయ్ కుమార్ ను ఈడీ ఇప్పటికే విచారించగా నిన్న మరోసారి విచారించింది. ఇక ఈడీ విచారణకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ ద్వారా. సుజాత, ప్రస్తుతం అమోయ్ కుమార్ విచారణలో ఈడీ ఏ అంశాలు తెర మీదకు తీసుకొచ్చింది, అలానే అమోయ్ కుమార్ నుంచి ఎటువంటి సమాధానాలు ఈడీ రాబట్టింది? వినైనా భూదాన్ భూముల కేసులో రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్ ని ఈడీ నిన్న దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించింది. గతంలో 42 ఎకరాల భూదాన భూములు ప్రైవేటు వ్యక్తులకి అప్పజెప్పిన కేసులో విచారణ వేగవంతం చేసిన ఈడీ నిన్న 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. అయితే ప్రధానంగా అమోయ్ కుమార్ విచారణకు వచ్చేటటువంటి సమయంలో గతంలో భూదాన భూములు మహేశ్వరం, నాగారం భూములు 42 ఎకరాలకి సంబంధించినటువంటి సేల్ డీడీలతో పాటు బ్యాంక్ అకౌంట్లకి సంబంధించిన వివరాలన్నిటినీ తీసుకురావాలని ఈడీ సామాన్ జారీ చేసినటువంటి సమయంలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఆ నేపథ్యంలోనే అమోయ్ కుమార్ విచారణకి వస్తూ సేల్ డీడీలను తీసుకొచ్చారు. వాటికి సంబంధించినటువంటి వివరాలు స్పెసిఫిక్ సేల్ డీడీస్ 1209, 1212, 4594 ఈ సేల్ డీడీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొచ్చారు. తమ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలను తీసుకొచ్చారు. ప్రధానంగా భూదాన్ భూములకి సంబంధించినటువంటి వాటితో పాటు 22 క్లాజ్ ఏ అంటే వివాదాస్పద భూములు, రిజిస్ట్రేషన్ కానటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, భూదాన భూములు కావచ్చు, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను కూడా కొంత రియల్టర్ కి అప్పచెప్పినట్లు అటు ఈడీ గుర్తించింది. మరొకసారి ఈడీ అమోయ్ కుమార్ కి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వినయన. రైట్ సుజాత, థాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.